బార్డర్లో అడ్డంగా నిలబడతాం. ఒక్కరంటే ఒక్కరిని కూడా మా రాష్ట్రంలోకి రానివ్వం. ఒకవేళ వచ్చినా వాళ్లకు ఆధార్ కార్డు ఇచ్చే ప్రసక్తే లేదు అని ఒట్టేసుకుంది అసోం ప్రభుత్వం. భారతీయులుగా బతుకుదామని వచ్చే బంగ్లాదేశ్ వాళ్లను గట్టిగా హెచ్చరించింది. అక్రమ వలసదారులకు చెక్ పెట్టడానికి బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టింది అసోం ప్రభుత్వం. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. గురువారం నిర్వహించిన కేబినెట్ మీటింగ్ తర్వాత ఈ మేరకు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు సీఎం హిమంత బిశ్వా శర్మ. ఇకపై 18 ఏళ్లకు పైబడ్డ వారెవరికి ఆధార్ కార్డు ఇవ్వబడదు అనేది అసోం సీఎం స్టేట్మెంట్ సారాంశం. కానీ ఎస్సీలకు, ఎస్టీలకు, తేయాకు తోటల్లో పనిచేసే వర్కర్స్ కి మాత్రం మినహాయింపునిచ్చింది. సరిహద్దు భద్రత కోసం, అక్రమ వలసల్ని అడ్డుకోవడం కోసం కఠినంగా వ్యవహరించక తప్పదంటోంది అసోం సర్కార్. ఇకపై ఏ ఒక్క బంగ్లాదేశీయుడు అసోంలోకి ఆధార్ కార్డు తీసుకుని మన దేశ పౌరుడిగా చలామణి కావడానికి వీల్లేదని డోర్లు మూసివేస్తున్నామని ప్రకటించింది హేమంత్ సర్కార్. మిగతా సామాజిక వర్గాలకు చెందిన హక్కులు ఎవరైనా ఆధార్ కార్డు కావాలనుకుంటే నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. 18 ఏళ్లు నిండి ఆధార్ కోసం ఇంతవరకు రిజిస్టర్ చేసుకుని వాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు సీఎం హిమంత శర్మ. సెప్టెంబర్ తర్వాత ఆధార్ నమోదు అంత ఈజీ కాదని, అత్యవసరమైతే తప్ప ఎన్రోల్మెంట్ కుదరదని తేల్చేసింది అసోం ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ ఓకే చేసి ఫారినర్స్ ట్రిబ్యునల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే తప్ప ఆధార్ కార్డు జారీ కాదు.